అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతుడు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, యుగ యుగములు జీవించుచు ఉన్న సర్వశక్తివంతుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతి గానములతో అనునిత్యము వేలాది దూతలతో పొగడబడుచున్న మా పరలోక తండ్రి, ఈ దినము మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి, నీ యొక్క వాక్యమును ధ్యానించే భాగ్యమును మాకు అనుగ్రహించి, వాక్యము ద్వారా మాకు ఉదక స్నానం చేయించి, నీ యొక్క నీతి న్యాయములు జరిగించే వారిగా, సత్య ప్రవర్తన కలిగి జీవించే వారిగా, సుబుద్ధి గలవారిగా ప్రవర్తించే వారిగా, నీ మాటను వినేవారిగా మమ్మల్ని నిలవబెట్టుచున్నందులకై మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఆ విధముగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచమని ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయను, కన్నీటితో మనసు అలకాల మరి నాకు ముసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయను, కన్నీటితో మనసు అలకాల మరి నాకు ముసగు. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో యావే ఆపాదమస్తకం సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటున్నాం. సౌలు మీదికి దురాత్మ బలముగా రాగా, దురాత్మ వచ్చినప్పుడు దావీదు వీణను పట్టుకొని వాయిస్తూ ఉన్నప్పుడు దురాత్మ వదిలిపోతుంది కదా. కానీ ఈ దురాత్మ ఉన్న సౌలు అతని దగ్గర ఉన్న ఈటెను 2 మారులు దావీదుని చంపాలని విసిరినప్పుడు దావీదు 2 మార్లు కూడా తప్పించుకున్నట్లుగా ఏదో మనం చూస్తున్నాం. అయితే దావీదు సౌలుకు దూరముగా ఉండాలని దావీదును సహస్రాధిపతిగా చేసి దూరంగా పంపిస్తూ ఉంటాడు. ఆయన యొద్ద నుంచి సౌలు యొద్ద ఉండకుండా దూరంగా పంపించి వేస్తాడు. అయితే దావీదు సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి అదోనై వారి మాటను విని చేయటం వలన అదోనై వారు దావీదుకు తోడై ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దావీదును చంపాలని తన పెద్ద కుమార్తె అయిన మేరాబును ఇస్తానన్నాడు. కానీ దావీదు, నేను బీదవాడిని, పేదవాడిని, నేను నీకు అల్లుడగుటకు అర్హత లేనివాడిని అని చెప్పేసి అనినప్పుడు, కానీ సౌలు ఇస్తానన్న మేరాబును దావీదుకు ఇవ్వకుండా మహోతీయుడైన అద్రేయకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత
సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును చంపించాలని ఫిలిష్తీయుల 100 ముందోళ్ళు కోరుచున్నాను అని అనగా సేవకులు చెప్పగా, రాజుకు అల్లుడు కావాలన్న కోరికతో దావీదు ఫిలిష్తీయుల 2 మందిని హతం చేసి వారి ముందోళ్ళు తీసుకొచ్చి రాజు దగ్గర పెట్టి రాజుకు అల్లుడు అవ్వాల్సిన లెక్కను సరి చేసినట్లుగా అయితే చూస్తున్నాం. అప్పుడు మీకాలు కూడా దావీదుని ఇష్టపడగా, దావీదు కూడా మీకాలుకి ఇష్టమైనందున వారి ఇరువురికి సౌలు వీళ్ళు చేసినట్లుగా అయితే చూస్తున్నాం. ఆ విధముగా దావీదు ప్రతి విషయంలో కూడా అదోనై వారికి, హషేం వారికి భయపడుతూ అదోనై వారి మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి దావీదు ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించగలం. ఒకటేమో తండ్రి మాటని వినకుండా సౌలేమో దురాత్మను కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం, రాజ్యాన్ని కోల్పోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకొకటి దావీదు తండ్రి యొక్క మాట, అదోనై వారి యొక్క మాట విని సుబుద్ధి కలిగి సమస్త విషయాలు చేయటం వలన పేరు ప్రసిద్ధికెక్కినట్లు కూడా చూస్తూ ఉన్నాము. ఆపదలను కూడా నుంచి కూడా రక్షించినట్లు చూస్తూ ఉన్నాము. మరి నీవు నేను దేంట్లో ఉంటున్నా? తండ్రి మాటను వినేడి వారిగా ఉన్నామా? తండ్రి మాటను వినకుండా దూరంగా పోయి దురాత్మను స్వతంత్రించుకునే వారిగా ఉన్నామా అని తండ్రి నిన్ను జ్ఞానంతో వివేచన చేసుకోమని అంటున్నాడు. ఆమేన్.